శనివారం 2 హై స్కోరింగ్ గేమ్స్ చూసి సరిపోదా శనివారం అనుకున్నాం. కానీ ఆదివారం చూసుకుంటే ఆపేండ్రా బాబు ఆదివారం అన్నట్టు 2 లో స్కోరింగ్ మ్యాచ్లు వచ్చాయి. బట్ ఆఫ్ కోర్స్ ఒక మ్యాచ్ అయితే మంచి థ్రిల్లింగ్ మ్యాచ్. కానీ మరో మ్యాచ్ చూసుకుంటే మాత్రం ప్యూర్ వన్ సైడ్ డామినేషన్ భయ్య. అసలు గుజరాత్ టీం సిఎస్కే టీంని చాలా అంటే చాలా సింపుల్గా కొట్టుపడేసింది. నిజంగా ఈ మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్గా సాగలేదు. సిఎస్కే టీం ఎక్కడ కూడా కాంపిటీషన్ ఇచ్చినట్టు అనిపించలేదు. పైగా వాళ్ళ టాక్టిక్స్ చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఒక బిగ్ మిస్టేక్ చేశారు. అసలు బుర్ర ఉందలేదు కూడా నాకు అర్థం కాలేదు. వేరాజ్ నైట్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం అబ్సల్యూట్ థ్రిల్లర్. మెయిన్లీ రింకు సింగ్. అసలు ఆయన మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎల్ఐజీ జరిగిందా లేకపోతే రింకు సింగ్ వర్సెస్ ఎల్ఐజీ జరిగిందా? ఎక్కడ చూసినా రింకు సింగ్ అని. అయితే ఈ మ్యాచ్లో కూడా ఒక టాక్టికల్ ఫ్లా చూసాం. లక్నో టీం సూపర్ ఓవర్ కోసం ఒక బుర్రపొడ డిసిషన్ తీసుకున్నారు. నిజంగా చూసి లక్నో ఫ్యాన్స్కి నవ్వాలి ఆడవాళ్ళు కూడా అర్థమై ఉండదు. సో 2 మ్యాచ్లు కూడా 2 పెద్ద టాక్టికల్ బ్లండర్స్ కనిపించాయి. అండ్ ఈ 2 బ్లండర్స్ ఆ టీంలోకి మ్యాచ్ని కాస్ట్ చేశాయి. అయితే శనివారానికి ఆదివారానికి కామన్ పాయింట్ ఏంటంటే మాత్రం ఫీల్డింగ్ మిస్టేక్స్ పోయాయి. ఈ 2 మ్యాచ్ల్లో కూడా మనం కొంతవరకు ఫీల్డింగ్ లోపాలైతే చూసాం. బట్ మరీ శనివారం రోజునంత దారుణం కాదనుకోండి, అయినా కానీ కొన్ని మిస్టేక్స్ కనిపించాయి. సో ముందైతే మనం సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. థ్రిల్లింగ్ మ్యాచ్, సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్లో మేజర్ డిఫరెన్స్ క్రియేట్ చేసింది ఎవరంటే రింకు సింగ్ అని చెప్పుకోవచ్చు. ముందు మైండ్ బ్లోయింగ్ నాకౌట్ కొట్టాడు. అండ్ దాని ఫీల్డింగ్లో ఎక్కడ చూసుకుని అతనే కనిపించాడు. ఇన్ఫాక్ట్ స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఒక మూమెంట్ ఉంటుంది. అంటే వేరెవరైగో ఐ కెన్ సీ యువర్ ఫేస్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ నేను మ్యాచ్లో అదే చూసాం. ప్రతి చోట కూడా రింకు సింగే కనిపించాడు ఫీల్డ్లో. సో ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం టాస్ గెలిచారు. ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. మరోసారి కేకేఆర్ ఓపెనర్స్ మా వల్ల కాదు బాబే అన్నారు. మెయిన్లీ మోషన్ ఖాన్ మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు భయ్య. అసలు మన T20 ఫార్మేట్లో 4 వికెట్ ఆల్ చూడడమే చాలా కష్టం. బట్ ఈ మ్యాచ్లో మోషన్ ఖాన్ 5 వికెట్ ఆల్ తీశాడు. అది కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్ అలా 5 వికెట్లు తీయడం చాలా రేర్ థింగ్. సో మోషన్ ఖాన్ అయితే తను వేసిన 2 స్పెల్స్లో కూడా అవుట్ స్టాండింగ్ బౌలింగ్ చేశాడు. స్టార్టింగ్లో సైఫ్ మరి రహానే వికెట్ తీశాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే కేకేఆర్ టీం కాస్త కంబ్యాక్ ఇచ్చేలాగా అనిపించింది. గ్రీన్ చాలా మంచిగా ఆడేశాడు. అఫ్కోర్స్ గ్రీన్కి అయితే ఎర్లీగా లక్నో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. రన్అట్ని మిస్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఒక క్యాచ్ డ్రాప్ చేయడం కూడా చూసాం. బట్ అది అంత కాస్ట్లీగా మారలేదు. సేమ్ ఓవర్లో అవుట్ అయిపోయాడు. సో గ్రీన్ అయితే 21 బాల్స్కి 34 రన్స్ కొట్టి మొమెంటం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అండ్ అంకురిష్ రవిన్స్ కూడా పర్లేదు బాగానే ఆడాడు. అయితే అలాంటి టైంలో మళ్ళీ రిషబ్ పంత్ మోషన్ ఖాన్ బౌలింగ్ తీసుకొచ్చాడు. అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈసారి 3 వికెట్లు తీశాడు. అది కూడా గ్రీన్ మరి అంకుల్లోనే బ్యాక్ టు బ్యాక్ బాల్స్ కౌట్ చేయడం చూసాం. సో నిజంగా మోషన్ ఖాన్ అయితే అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అఫ్కోర్స్ పిచ్ నుంచి హెల్ప్ అయితే ఉంది. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో లక్నో పిచ్చెస్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. లో స్కోరింగ్ గేమ్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ మోషన్ ఖాన్ చూపించిన స్కిల్స్ అయితే వేరే లెవెల్. ఈ సీజన్లో 3వ మేడన్ ఓవర్ వేసాడు భయ్య. సో అతని దెబ్బకైతే కేకేఆర్ టీం కుప్పకూలిపోయింది 73 for 6. అయితే ఈ మధ్యలో ఒక కాంట్రవర్షియల్ డిసిషన్ చూసాం. అంకురిష్ రఘువంశ్ అబ్స్ట్రాక్టింగ్ ద ఫీల్డ్గా అవుట్ అయిపోయాడు. సో థర్డ్ ఎంపైర్ ఇచ్చిన డిసిషన్ అయితే చాలా అంటే చాలా వర్స్ట్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు. అసలు అక్కడ రఘువంశ్ ఏ విధంగా ఫీల్డ్ అబ్స్ట్రాక్ట్ చేశాడో నాకైతే అర్థం కాలేదు. తను ఎక్కడ కూడా ఇంటెన్షనల్గా డైరెక్షన్ మార్చుకోలేదు. ఎవరైనా సరే వెనక్కి వెళ్ళాలన్నప్పుడు ఈ డైరెక్షన్లోనే వెళ్తారు. అంతేగాని వెంటనే జంప్ చేసి వెనక్కి వెళ్ళిపోరు కదా. ఇన్ఫాక్ట్ రఘువంశ్ కూడా అదే చెప్పడానికి ట్రై చేసే డిసిషన్ చూసిన తర్వాత. సో థర్డ్ ఎంపైర్ దగ్గర నుంచి అది చాలా పూర్ డిసిషన్. తను కన్సిడర్ చేసిన ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఏంటంటే రఘువంశ్ ఫీల్డర్ను చూస్తూ ఉండిపోయాడు. అంటే బాల్ను చూస్తే యూటర్న్ తీసుకున్నాడు. అండ్ దాన్ని చూసి థర్డ్ ఎంపైర్ కావాలని డైరెక్షన్ మార్చాడని చెప్పి డిసిషన్కి వచ్చేసాడు. బట్ అక్కడ నిజానికి ఏ బ్యాట్స్మెన్ అయినా సరే అదే చేస్తారు. అంటే బాల్ను చూస్తూనే వెనక్కి వెళ్తారు ఎవరైనా సరే. ఒకవేళ బాల్ను చూసి సడన్గా అటు ఇటు లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరిగితే అప్పుడు అది అబ్స్ట్రాక్టింగ్ ఫీల్ అవుతుంది. బట్ రఘువంశ్ యూటర్న్ తీసుకున్నాడు అండ్ ఎక్కడ కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా వెళ్ళాడు. సో రిలీజ్ అయితే థర్డ్ ఎంపైర్ దగ్గర నుంచి చాలా పూర్ డెసిషన్. అందరికీ కోపం వచ్చింది. కోల్కతా హెడ్ కోచ్తో పాటు మిగతా వాళ్ళు కూడా ఎంపైర్తో ఆర్గ్యూ చేయడం చూసాం ఆ డగౌట్ దగ్గర. సో శనివారం రోజు అనుకున్నాం థర్డ్ ఎంపైర్ బాగానే డెసిషన్ ఇస్తున్నాడు, బౌండరీ కచెస్ అని బాగా చెక్ చేసేస్తున్నాడు అనుకున్నాం. బట్ ఆదివారం చూసుకుంటే మాత్రం బ్యాక్ టీజ్ నార్మల్ ఫామ్ అన్నట్టు అనిపించింది. అయితే ఇక్కడ లక్నో టీం కూడా అప్పీల్ని వెనక్కి తీసుకునే ఆప్షన్ ఉంది. బట్ వాళ్ళైతే చేయలేదు. అది మేబీ అంపైర్ అవుట్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు వెనక్కి తగ్గడం అనుకున్నారు ఏంటో, వెనక్కి అయితే తీసుకోలేదు అప్పీల్ని. అదైతే ప్యూర్లీ అండర్ ద రూల్స్. మనమైతే ఇక్కడ లక్నో టీంని బ్లేమ్ చేయలేం. కేవలం థర్డ్ ఎంపైర్ మాత్రమే బ్లేమ్ చేయగలం. సో కోల్కతా టీం అయితే 11 ఓవర్స్ అయ్యేసరికి 73 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయారు. ఇంకా 10 ఓవర్ల ఆట మిగిలింది. చేతులు మాత్రం 4 వికెట్లు ఉన్నాయి. అయితే వాళ్ళు ఇలాంటి టైంలో తమ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఎలాంటి చెత్త డిసిషన్ తీసుకోలేదు. ఉన్న ప్లేయర్స్ని కంటిన్యూ చేశారు. అంటే ముందు రమన్దీప్ సింగ్ మరియు రింకు సింగ్ కలిసి ఏదో చిన్న పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. బట్ ఇది అంత పెద్దగా మారలేదు. వేరేజ్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం రింకు సింగ్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడడం చూసాం. అసలు లాస్ట్ 2 ఓవర్స్లో చేసిన బ్యాటింగ్ ఏదైతే ఉందో అదే బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. పర్టికులర్గా లాస్ట్ ఓవర్ చూసుకుంటే ఓర్చుకోత వరుసగా 4 సిక్స్లు కొట్టాడు. సో 18 ఓవర్లు అయ్యేసరికి చూసుకుంటే కోల్కతా టీం చాలా వరకు రన్ అయిపోవాలన్నట్టు కనిపించింది. అంటే 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేశారు. కానీ షమి వేసిన 19 ఓవర్ అండ్ రాతి వేసిన లాస్ట్ ఓవర్ 2 కంప్ అయిపోయాయి. రింకు సింగ్ అయితే 19th ఓవర్లో ఒక 6 మరియు 2 4లు కొట్టాడు. అండ్ దాని లాస్ట్ ఓవర్లో చూసుకుంటే భయంకరం. దిగ్వేష్ రాత్రి ఉతికారేసాడు, వరుసగా 4 సిక్స్లు కొట్టాడు. సో ఇంత 2 ఓవర్స్లోనే 43 పరుగులు వచ్చేసాయి. మీరు 130 కూడా కష్టం అనుకున్న కేకేఆర్ టీం 155 కొట్టేశారు. సో ప్యూర్లీ రిషబ్ పంత్ అయితే ఎక్కడో ఒక ఓవర్ని మిస్ చేశాడు భయ్య. అంటే దిగ్వేష్ రాత్రికి అనవసరంగా ఓవర్ని దాచిపెట్టాడు లాస్ట్ వరకు. మధ్యలో ఎక్కడైనా వేయించేసి ఉంటే ఇంత పెద్ద ప్రాబ్లం అయ్యి ఉండేది కదా చివరిలో. మీరు లక్నో బౌలింగ్లో చూసుకుంటే అతని స్పెల్ వరస్ట్ స్పెల్గా కనిపిస్తుంది. 4 ఓవర్స్కి 46 పరుగులు ఇచ్చారు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేయడం చూసాం. ఎవరి ఎకానమీ కూడా 9 కంటే ఎక్కువ లేదు. ఎస్పెషల్లీ పేసర్స్ అయితే మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. ఈవెందో షమి 19th ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ అంతకుముందు మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాగే ప్రిన్స్ యాదవ్ కూడా వికెట్ తీయలేకపోయినప్పటికీ అతను కూడా 6 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అండ్ మనం మోషన్ ఖాన్ గురించి ముందే చెప్పుకున్నాం, మైండ్ బ్లోయింగ్ స్పెల్. ఈ మ్యాచ్లో మోషన్ ఖాన్ మరియు రింకు సింగ్ వీళ్ళిద్దరే హీరోలు.
మిగతా వాళ్ళు చూసుకుంటే కొంతవరకు బాగానే సపోర్ట్ ఇచ్చారు. బట్ లక్నో టీం తీసుకున్న ఒక పొరపాటు డెసిషన్ వాళ్ళకి దెబ్బేసింది అంతే. సెట్ అయిన లక్నో బౌలింగ్ అద్భుతం. ఓపెనింగ్ టీంని చాలా బాగా కంటైన్ చేశారు. ఈవెన్ వాళ్ళ 5th బౌలింగ్ ఆప్షన్ అయిన లిండెమర్, ఎయిడెన్ మార్క్రమ్ ఇద్దరు కూడా చాలా మంచి బౌలింగ్ చేయడం చూసాం. అయితే లక్నో టీం సమస్య తెలిసిందే కదా, వాళ్ళ బ్యాటింగ్ మరోసారి పూర్గా పెర్ఫామ్ చేశారు. ఆ టాప్ 5 బ్యాట్స్మెన్లు చూసుకుంటే ఒక్కరు కూడా 130+ స్ట్రైక్ రేట్ తాళలేకపోయారు భయ్య. అయితే అండర్స్టాండబుల్లీ చేసినదే కాబట్టి అనుకోవచ్చు. కానీ మరి మొత్తం అంతా చివరిలో కొడదామన్నట్టు రన్నే బాల్ కొట్టుకుంటూ వెళ్ళారు. మేలీ పంత్ మరియు మార్క్రమ్ మధ్య పార్ట్నర్షిప్ చేసుకుంటే మరీ స్లోగా వచ్చింది. 55 బంతులకి 57 పరుగులు యాడ్ చేశారు. దీంతో ఆబ్వియస్లీ లక్నో టీం మీద రికార్డ్ అనేది ప్రెజర్ పెరిగిపోయింది చివరిలో. సో ఇద్దరు ఇంకా కాస్త ప్రొయాక్టివ్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందే. ఇలాంటి టార్గెట్స్ని కొట్టినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు అటాక్ చేయాలి ఒక ఎండ్లో. అదర్వైజ్ ఇలాంటి ట్రిక్కీ టార్గెట్స్ ఎక్కడో తేడా కొట్టేస్తాయి, మీకు మొమెంటం దొరకదు. అయితే లక్కీలీ చివరిలో లక్నో టీం మీదలో టార్గెట్ని ఈక్వల్ చేయగలిగారు. అంటే ఆయుష్ పదన్ ఒక చిన్న మంచి క్యాంబినింగ్స్ ఆడాడు. అంటే ఎంఎస్ సింగ్ చూసుకున్నా, జార్జ్ లిండే చూసుకున్నా, షమీ చూసుకున్నా, వీళ్ళు ముగ్గురు కూడా బౌండరీస్ కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిపించినంత పనిచేశారు. సో దానికి ఈ మ్యాచ్లో కూడా లక్నో మెయిన్ బ్యాట్స్మెన్ యొక్క బ్యాటింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. చివరిలో లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎంత కొంత కష్టపడి మ్యాచ్ని టై చేయగలిగారు. అది కూడా కేకేఆర్ టీంకి కార్తిక్ తాగి లాస్ట్ ఓవర్ ఘోరంగా వేశాడు, 2 బేమర్స్ వేశాడు. దీంతో లాస్ట్ ఓవర్లో లక్నో టీంకి చాలా రన్స్ వచ్చేసాయి. అయితే ఇంకో 17 పరుగులైనా కొట్టాలి చివరి ఓవర్లో, బట్ 16 పరుగులు కొట్టేశారు. మీలో లాస్ట్ బాల్ అయితే ఉందో షమీకి కరెక్ట్గా కొట్టుకున్నట్టు స్లాట్లో వేశాడు. సో లక్నో టీం బౌలింగ్ చేసినప్పుడు లాస్ట్ ఓవర్స్ ఎంత వర్స్ట్గా పడ్డాయో కేకేఆర్ టీం కూడా సేమ్ టు సేమ్. బట్ అంత ముందు చూసుకుంటే మాత్రం వాళ్ళ బౌలింగ్ ఎక్సలెంట్గా కనిపించింది. అందరు బౌలర్స్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ వికెట్స్ వచ్చేసాయి అందరికీ. సో మీరు వైభవ్ రాజ్ చూసుకుంటే 4 ఓవర్స్కి 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ నరేన్ చూసుకుంటే 4 ఓవర్స్కి 23 ఇచ్చి 1 వికెట్. అలాగే వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్కి 33 ఇచ్చి 2 వికెట్స్. మీలా 18th ఓవర్ ఎక్సలెంట్గా వేయడం చూసాం. 2 వికెట్ కూడా వచ్చి ఉండేది, రామన్ పాల్ క్యాచ్ డ్రాప్ చేశాడు. వేరే ఆల్రౌండర్స్ అయిన గ్రీన్ మర్, అంకుల్ రే వీళ్ళిద్దరు కూడా తొలి వికెట్ పడింది. సో ఇలా కేకేఆర్ బౌలర్స్ అందరూ కూడా డెత్ ఓవర్స్ వచ్చే వరకు చాలా మంచిగానే బౌలింగ్ చేశారు. బట్ ఓవర్ నెంబర్ 16, 17 అలాగే 19, 20 ఈ 4 ఓవర్స్లో కొంతవరకు ఎక్కువ పరుగులు ఇచ్చేయడం చూసాం. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్ బాగా కంప్ అయిపోయింది. అండ్ ఆల్సో కార్తిక్ తాగి అంత ముందు వేసిన వాళ్ళు కూడా 2 సిక్స్లు కొట్టించుకున్నాడు. సో యాక్చువల్లీ డెత్ ఓవర్స్లో కార్తిక్ తాగి వేసిన పూర్ బౌలింగ్ కారణంగానే లక్నో టీం ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచినంత పని అయిపోయింది. మీలా లాస్ట్ బాల్ షమీకి రీచ్లో లేకుండా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తుంటే సరిపోయేది. బట్ అలా చేయకుండా కరెక్ట్గా పట్టుకెళ్ళి అతను రీచ్లో స్లాట్లో వేశాడు. సో ఇంత లాస్ట్ బాల్కి 7 పరుగులు కొట్టాలన్నప్పుడు షమీ 6 కొట్టాడు, మ్యాచ్ టై అయ్యింది. అయితే ఇప్పుడు చూసుకుంటే లక్నో టీం అసలైన బొరపొర డెసిషన్. వాళ్ళు సూపర్ ఓవర్కి బ్యాటింగ్ అవన్నీ పంపారు, నికోలస్ పూరాని, ఎయిడెన్ మార్క్రమ్ని పంపారు. ఓకే మార్క్రమ్ కొంతవరకు మంచి ఫామ్లో ఉన్నాడు, బట్ పూరాని ఎందుకు పంపారు? అది కూడా కేకేఆర్ టీంకి బౌలింగ్కి వచ్చింది ఎవరు? సునీల్ నారాయణ్. గతంలో ఇదే సునీల్ నారాయణ్ నికోలస్ పూరానికి మేడన్ ఓవర్ వేశాడు, అది కూడా సూపర్ ఓవర్. అండ్ అక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ డెలివరీస్. అంటే లెఫ్ట్ హ్యాండర్కి బయటికి వెళ్ళే బాల్స్ వేశాడు. అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ బాల్ సేమ్ అదే పడింది. నికోలస్ పూరాన్ కంప్లీట్లీ మిస్ అయిపోయి బౌల్డ్ అయిపోయాడు. సో దానికి లక్నో వాళ్ళు సూపర్ ఓవర్లో నికోలస్ పూరాన్ని పంపడం ఒక పెద్ద బ్లండర్. అంటే సరిపోదంటే నికోలస్ పూరాన్ తనంతటా తానే స్ట్రైక్ తీసుకున్నాడు. మేబీ ఒక 2 సిక్స్లు కొట్టి రెడ్ ఆర్మ్స్ట్రాంగ్ చేసి నాకు అనుకుందాం అనుకున్నాడు. అంటే 2017లో జరిగిందని ఇప్పుడు రివెంజ్ తీర్చుకుందామని ఫీల్ అయి ఉంటాడు. కానీ సునీల్ నారాయణ్ అప్ టు ద టాస్క్ మరోసారి నికోలస్ పూరాన్ ఉంచేశాడు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే రోమన్ పాల్ మరియు రింకు సింగ్ బౌండరీ దగ్గర ఎక్సలెంట్ క్యాచ్ చూసాం. అదర్వైజ్ ఆ బాల్ కనుక బౌండరీ దాటుంటే సూపర్ ఇంట్రెస్టింగ్గా మారుండేది. సో లక్నో టీంకి సూపర్ ఓవర్లో 1 పరుగు మాత్రం వచ్చింది. అండ్ ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే సూపర్ ఓవర్లో అంత తక్కువ స్కోర్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం. ప్రీవియస్గా 2020లో అనుకుంటే ఏదో టీం కానీ కొట్టిన సూపర్ ఓవర్లో 2 పరుగులే కొట్టారు. సో క్లియర్లీ లక్నో టీం ఇంకా కాస్త బెటర్ బ్యాట్స్మెన్ పంపు ఉండాల్సిందే. అంటే వాళ్ళకి పంత్ మరియు బదన్ లాంటి వాళ్ళు స్పిన్ బాగా ఆడతారు. మేలు వాళ్ళ దగ్గర మాస్లాండ్ ఒక మంచి పిన్ హీటర్ ఉన్నాడు. సో లక్నో వాళ్ళైతే నికోలస్ పూరాన్ కాకుండా ఎవరిని పంపినా సరిపోదేమో. ఎందుకంటే మహమ్మద్ షమీని కొట్టిన ఒక 6 4 కొట్టేవాడేమో. ఎందుకంటే అతని మ్యాచ్లో పూరాన్ కంటే బెటర్ బ్యాటింగ్ చేసాడు, ఒక 6 4 కొట్టాడు అంత ముందు. సో అదర్ నికోలస్ పూరాన్ లక్నో టీం ఎవరిని పంపినా సరిపోయేది. ఇక కోల్కతా టీంకి చూసుకుంటే టార్గెట్ 2 రన్స్. రింకు సింగ్ వచ్చాడు, 4 కొట్టాడు, మ్యాచ్ అయిపోయింది. సో మనమైతే 2 జట్ల మధ్య ముందు రివర్స్ పిక్చర్లో ఒక క్లోజ్ ఎన్కౌంటర్ చూసాం. అంటే ముకుల్ చౌదరి మ్యాచ్ని తిప్పేశాడు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ మ్యాచ్. ఇన్ఫాక్ట్ ఈసారి సూపర్ ఓవర్ వరకు వెళ్ళిపోయింది. అయితే ఫలితం చూసుకుంటే మాత్రం డిఫరెంట్. అంటే కేకేఆర్ టీం వాళ్ళు రివెంజ్ తీర్చుకున్నారు, ఈసారి లక్నో టీం ఓడించేశారు. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఎక్సలెంట్గా సాగింది. అండ్ కేకేఆర్ టీం వాల్యుబుల్ 2 పాయింట్స్ కొట్టారు. మిగతా ఆఖరి స్థానం నుంచి తప్పించుకుని 8వ స్థానానికి రావడం చూసాం. కానీ లక్నో టీం చూసుకుంటే మాత్రం ఆఖరి స్థానానికి పడిపోయారు. ఇంకా వాళ్ళు ప్లే ఆఫ్ ఆశలు మర్చిపోవచ్చు. ఇక ఆఫ్టర్నూన్ మ్యాచ్ విషయానికి వస్తే ప్యూర్ 1 సైడ్ గేమ్. గుజరాత్ టీం సిఎస్కే టీంని మామూలుగా ఓడించలేదు. అసలు ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఎపిక్ అని చెప్పుకోవచ్చు. మీలో ఒక ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చారు 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం అయితే ఎక్కడ కూడా గేమ్లో ఉన్నట్టు కనిపించలేదు. ఒక 8 ఓవర్ల పాటు మంచిగా బ్యాటింగ్ చేశారు అనుకోండి. అంటే వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు లాస్ట్ 8 ఓవర్స్లో 107 పరుగులు కొట్టారు. అదైతే చాలా మంచి బ్యాటింగ్. బట్ అంత ముందు చూసుకుంటే ఏం చేశారు భయ్య, ప్యూర్ టెస్ట్ మ్యాచ్ వైబ్స్ వచ్చాయి నాకైతే. అసలు సిఎస్కే బ్యాట్స్మెన్ మాకు స్ట్రైక్ రొటేషన్ అంటే ఏంటో తెలియదన్నట్టు బ్యాటింగ్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే గుజరాత్ టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ పిచ్ చూసుకుంటే కొంతవరకు బౌలర్స్కి అనుకూలంగా ఉంది, ఎస్పెషల్లీ స్టార్టింగ్ స్టేజ్లో. మేలు మహమ్మద్ సిరాజ్ మరోసారి ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేసాడు పవర్ ప్లేలో. అసలు ఫస్ట్ ఓవర్లో సంజయ్ శాంసన్ పదే బీట్ చేయడం చూసాం. ఎక్సలెంట్ పీస్ ఆఫ్ బౌలింగ్ అది. వేరే రబడ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం కొన్ని బౌండరీస్ కొట్టారు, బట్ సంజయ్ శాంసన్ అతని బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే రూల్ పటేల్ వచ్చాడు, ఒక 4 కొట్టాడు, వెంటనే నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. సో సిఎస్కే బ్యాట్స్మెన్ అయితే ఇంకా కాస్త స్మార్ట్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందే. అంటే సంజుకి చూసుకుంటే చాలా మంచి బౌలింగ్ పడింది లేండి. బట్ రూల్ పటేల్ చూసుకుంటే మాత్రం ఇంకా కాస్త టైం తీసుకుని ఆడితే బాగుంటుంది, ఎందుకంటే పిచ్ హిట్టింగ్ అంత అనుకూలంగా లేదు. అయితే తర్వాత చూసుకుంటే సిఎస్కే చేసిన బిగ్గెస్ట్ టాక్టికల్ బ్లండర్ ఇంపాక్ట్ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్ తీసుకొచ్చేశారు. అది కూడా మీరు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. సో రియల్లీ మ్యాచ్లో సిఎస్కే టీం ఓడిపోవడానికి ఇదే బిగ్గెస్ట్ రీజన్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే మీరు లెట్టర్లో ఒక బౌలర్ షాట్
అది కూడా ముఖేష్ చౌదరి లాంటి బౌలర్ మ్యాచ్లో బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చింది. పోనీ మీరు ఏమైనా సర్ప్రైజ్గా అత్యవసర పరిస్థితిలో తీసుకొచ్చేస్తారంటే అలాంటిది ఏమీ లేదు. అప్పటికి 2 వికెట్లు మాత్రమే పడిపోయాయి. ఇంకా సీఎస్కే టీంకి చూసుకుంటే బొచ్చడు బ్యాటింగ్ ఉంది. ఈవెన్ చివరిలో 150 రన్సులు కాంపోజ్ లాంటి వాళ్ళు కూడా అంత కొంత బ్యాటింగ్ చేయగలరు. సో సీఎస్కే టీంకి ఆల్రెడీ ఉండడమే భయంకరమైన బ్యాటింగ్ డెప్త్ ఉంది. బట్ వాళ్ళు అయినా కానీ సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. టాస్ టైంలో రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడులేండి, అంటే ఇంపాక్ట్ ప్లేయర్తో ఏదో చేస్తామని చెప్పి. బట్ మరీ అంత వర్స్ట్గా చేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు, ఫస్ట్ బాల్ ఒకటైపోయాడు గోల్డెన్ డక్అవుట్. ఈవెన్ అతను కొట్టినా సరే ఇది వరస్ట్ మూవ్గానే ఉండేది. ఎందుకంటే మీరు లిటరల్లో ఒక బౌలర్ షాట్, అది కూడా ఇన్ఫార్మ్ బౌలర్ ముఖేష్ చౌదరి లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో 5 సార్లు కప్పు గెలిచిన ఒక టీం దగ్గర నుంచి అలాంటి రూకీ ఎర్రర్ చాలా ఫూలిష్గా అనిపించింది నాకు. ఇన్ఫాక్ట్ నార్మల్గా మ్యాచ్ చూసే వాళ్ళకి కదా సీఎస్కే ఫ్యాన్స్ కూడా చాలా కోపం వచ్చి ఉంటుంది. మీరు కింద కామెంట్ చేయండి జెన్యూన్గా. సో సీఎస్కే టీం 5 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయారు, అది కూడా 26 పరుగులు మాత్రమే చేశారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే భయంకరమైన స్ట్రగుల్ చూసాం. అసలు రుతురాజ్ గైక్వాడ్ డెవాల్ బ్రేవిస్ సింగిల్స్ కూడా తీయలేకపోయారు. వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ 22 బాల్స్కి 11 రన్స్ వచ్చాయి భయ్యా. అసలు ఎలాంటి ఇంటెంట్ కనిపించలేదు, గేమ్ ప్లాన్ కనిపించలేదు. నార్మల్గా ఎవరైనా సరే వికెట్లు పడినప్పుడు స్లోగా బ్యాటింగ్ చేస్తారు, కానీ మరీ అంత డెడ్ స్లోగా బ్యాటింగ్ చేయడం అసలు ఎక్కడ చూడలేదు నేను. పైగా 2 ఎండ్స్ నుంచి కూడా డిఫెన్సివ్ బ్యాటింగ్ వచ్చింది. సో మీరు రుతురాజ్ గైక్వాడ్ యాంకర్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్నాడు, స్లోగా ఆడాడు అనుకోవచ్చు. కానీ రన్లోని బ్యాట్స్మెన్ కూడా సేమ్ అదే చేశారు, అటాక్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇన్ఫాక్ట్ ఓవర్ నెంబర్ 4 నుంచి ఓవర్ నెంబర్ 12 ఈ 9 ఓవర్స్లో చూసుకుంటే సీఎస్కే టీం కొట్టింది కేవలం 30 పరుగులు మాత్రమే. అంటే 54 బాల్స్ ఆడితే 30 పరుగులు చేశారు. ఎస్పెషల్లీ గైక్వాడ్ అయితే మరీ స్లోగా బ్యాటింగ్ చేశాడు భయ్య. మీరు బౌండరీస్ కొట్టకపోయినా అటాక్ చెప్పారని కనీసం సింగిల్స్ అనేది తీయాలి కదా, అది కూడా చేయలేదు. డాట్ బాల్స్ ఎక్కువ ఆడేశారు. మీరు సీఎస్కే ఇన్నింగ్స్లో చూసుకుంటే ఏకంగా 66 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు 11 ఓవర్స్లో చూసుకుంటే ఒక్క రన్ కూడా కొట్టలేకపోయారు. శ్రీలీజ్ అయితే చాలా పూర్ బ్యాటింగ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. బట్ అఫ్కోర్స్ ఇక్కడ మనం గుజరాత్ బౌలింగ్ కూడా చాలా క్రియేటివ్, వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ మరీ సింగిల్స్ కూడా ఎవరైనా గొప్పగా బౌలింగ్ చేశారంటే నేనైతే నమ్మను. ఖచ్చితంగా స్ట్రైక్ రొటేట్ చేయడానికి స్కోప్ అయితే కనిపించింది. బట్ సీఎస్కే బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా అసలు ఇంటెంట్ చూపించకుండా బ్యాటింగ్ చేశారు. అయితే లాస్ట్ 7 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం సడన్గా సినారియో మారిపోయింది. ఏదో ఫ్లాట్ వికెట్ మీద ఆడినట్టు భయంకరంగా కొట్టేశారు. లాస్ట్ 8 ఓవర్స్కి ఏకంగా 107 పరుగులు వచ్చేసాయి. సో రుతురాజ్ గైక్వాడ్ అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 35 బంతులు ఆడి 20 పరుగులు మాత్రమే చేశాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం నెక్స్ట్ 25 బాల్స్కి ఏకంగా 54 రన్స్ కొట్టేశాడు. అంటే తన ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే స్ట్రైక్ రేట్ 200 దాటేసింది. శ్రీలీజ్ అయితే చాలా అద్భుతమైన యాక్షన్ వేసింది, రుతురాజ్ గైక్వాడ్ని మెచ్చుకొని తీరాలి. అయితే సమస్య ఏంటంటే అతను స్టార్టింగ్లో తినేసిన బాల్స్ మళ్ళీ వెనక్కి రావు కదా. అయితే తన స్టార్టింగ్ 35 బాల్స్కి ఒక 35 రన్స్ కొట్టి ఆ తర్వాత అలాంటి యాక్సలరేషన్ చేస్తుంటే మైండ్ బ్లోయింగ్ రేంజ్లో ఉండేది. ఎట్ ది సేమ్ టైం అక్కడ మిగతా బ్యాట్స్మెన్ కూడా బ్లేమ్ చేయొచ్చు. అంటే బ్రేవిస్ వరస్ట్ బ్యాటింగ్ చేశాడు, అండ్ సర్ఫరాజ్ ఖాన్ చూసుకుని రూల్ పడేలు చూసుకుని కాస్త సెన్సిబుల్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందే. సో కొంతమంది అయితే దూబే పర్వాలేదు, అంతా కొంత బెటర్ ఇన్నింగ్స్ ఆడాడు. 17 బాల్స్కి 22 రన్స్ కొట్టాడు. మళ్ళీ 37కి 4 వికెట్స్ పడిపోయిన తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు గైక్వాడ్తో కలిసి. అలాగే చివరిలో కార్తిక్ శర్మ మరి ఓవర్ 10 కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడడం చూసాం. సో లాస్ట్ 8 ఓవర్స్లో సీఎస్కే టీం తేరుకుంది కాబట్టి వాళ్ళ స్కోర్ 158 వరకనే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 100 కొడతారు లేదని చెప్పి డౌట్స్ వచ్చాయి. సో క్లియర్లీ స్టార్టింగ్ ఓవర్ సీఎస్కే బ్యాట్స్మెన్ అసలు ఎక్కడ కూడా ఇంటెంట్ కనిపించలేదు. ఈవెన్ స్ట్రైక్ రొటేట్ చేద్దామని ఇంటెన్షన్ కూడా ఎక్కడ కనిపించలేదు. వేరేస్ గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం అద్భుతమని చెప్పుకోవచ్చు, చాలా బాగా బౌలింగ్ చేశారు. మళ్ళీ శుభ్మన్ గిల్ మరోసారి సిరాజ్ మరి రబ్బడని ఎక్కువగా పవర్ప్లేలో వాడుకోవడం చూసాం. అంటే ఇద్దరితోనే ఫినిష్ చేస్తాడు. సో ఇది గుజరాత్ టీంకి బాగా వర్కౌట్ అయింది, వికెట్లో చాలా రన్స్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ రబ్బడ మరోసారి చాలా మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 25 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సిరాజ్ చూసుకుని అతను కూడా ఎక్సలెంట్ స్పెల్, 4 ఓవర్స్కి 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మానవ్ సోదర్ అలాగే జేసన్ హోల్డర్ వీళ్ళిద్దరు కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ ఆల్టర్ అయితే 4 ఓవర్స్కి 22 రన్స్ ఇచ్చాడు. అండ్ మానవ్ సోదర్ చూసుకుని 3 ఓవర్స్కి 22 రన్స్ ఇచ్చాడు, వికెట్ కూడా తీశాడు. సో గుజరాత్ టీంకి బ్యాక్ ఫైర్ అయింది ఏంటంటే 2 ఓవర్స్ అని మంచిగా బౌలింగ్ చేయలేకపోయారు. మళ్ళీ రషీద్ ఖాన్ 1 ఓవర్ ఇచ్చాడు, 1 ఓవర్లో 21 రన్స్ పోయాయి. అండ్ రషీద్ ఖాన్ చూసుకున్న డెత్ ఓవర్స్లో అంత మంచి బౌలింగ్ వేయలేకపోయాడు. అతను 2 వికెట్స్ తీసినప్పుడు ఓవరాల్గా 43 రన్స్ పోయాయి. సో గుజరాత్ టీంకి డెత్ ఓవర్స్లోనే బౌలింగ్ వరస్ట్గా పడింది. అది కూడా ఒక 4 ఓవర్లు మాత్రం ఎక్కువ రన్స్ ఇచ్చాడని చూసాం. అంటే రషీద్ ఖాన్ వేసిన ఓవర్ నెంబర్ 13లో గైక్వాడ్ 2 సిక్స్లు కొట్టాడు. అండ్ రషీద్ ఖాన్ వేసిన ఓవర్ నెంబర్ 15 21 రన్స్. ఇక రషీద్ ఖాన్ వేసిన 19 ఓవర్లు అగైన్ 21 రన్స్. అంటే లాస్ట్ ఓవర్లు చూసుకుంటే 15 పరుగులు. అసలు ఈ 4 ఓవర్లు మాత్రమే గుజరాత్ టీంకి బాగా బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఈ 4 ఓవర్స్లో కలిపి వాళ్ళు ఏకంగా 72 రన్స్ ఇచ్చేశారు. అయితే గుజరాత్ టీం చేసిన విషయానికి వస్తే మాత్రం మ్యాచ్ సింపుల్ యాజ్ కేక్ వాక్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా టార్గెట్ని కొట్టేశారు, ఎక్కడ కూడా తడబడినట్టే కనిపించలేదు. ఈవెన్ వాళ్ళు కోల్పోయిన 2 వికెట్లు కూడా బ్రిలియంట్ ఫీల్డింగ్ వాళ్ళు వచ్చాయి. అంటే సంజు శాంసన్ వైట్ బాల్ని కలెక్ట్ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ స్టంపింగ్ చేశాడు. అండ్ దాని చివరిలో చూసుకుంటే డెవాల్ బ్రేవ్స్ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. సో నిజానికి సీఎస్కే బౌలింగ్ చాలా ఫ్లాట్గా కనిపించింది. మళ్ళీ స్టార్టింగ్ లంచ్లు కాబట్టి మంచిగా బౌలింగ్ చేసినప్పటికీ సపోర్ట్ అయ్యేది, అది 2 రన్స్ లీక్ అయిపోయాయి. అదే ముఖేష్ చౌదరి ఉంటే చాలా డిఫరెంట్ సినారీ ఉండేది. అంటే 2 రన్స్ నుంచి కూడా టైట్ బౌలింగ్ చేసి వికెట్లు తీసే ప్రయత్నం చేసేవారు. బట్ ఎప్పుడైతే ఒక నుంచి రన్స్ పోయి చాలా సింపుల్గా కొట్టేశారు గుజరాత్ బ్యాట్స్మెన్. మళ్ళీ స్టార్టింగ్ ఓవర్స్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ అటాక్ తీసుకోవడం చూసాం. అతనైతే 3 సిక్స్లు కొట్టాడు. వేరే అతను అవుట్ అయిపోయిన తర్వాత సుదర్శన్ గైర్ల మ్యాచ్ బ్యాటింగ్ చేశాడు. 46 బాల్స్కి 87 రన్స్ కొట్టాడు. సో లాస్ట్ మ్యాచ్లో సుదర్శన్ ఎక్కడైతే వదిలిపెట్టేసాడో అక్కడి నుంచి కంటిన్యూ చేశాడు. తన హోమ్ గ్రౌండ్లో మరోసారి ఒక మ్యాచ్ వినింగ్ నాక్ ఆడాడు. అలాగే బట్లర్ చూసుకుని చాలా సెన్సిబుల్ బ్యాటింగ్, సుదర్శన్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, గుజరాత్ టీంకి చేసింగ్ వస్తే వాళ్ళు ఏదో కొట్టేస్తారు. వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి చేసిన అప్రోచ్ వాళ్ళు బాగా తెలుసు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, అంటే ఎంత టార్గెట్ పెట్టాలో వాళ్ళు సరిగ్గా అంచనా వేసుకోలేకపోతున్నారు. కానీ చేసింగ్ విషయానికి వస్తే మాత్రం టార్గెట్ తగ్గట్టు మంచిగానే ఆడుతున్నారు. మళ్ళీ సీఎస్కే టీం ఒక బౌలర్ షాట్ అవడం వాళ్ళకి బాగా కలిసి వచ్చింది భయ్య. ఎడిసెంట్ మకిలూసిని స్టార్టింగ్ ఓవర్ నుంచి మంచిగా కౌంటర్ అటాక్ చేసుకోవడం చూసాం. సో గుజరాత్ టీం అయితే తమ చేసింగ్ విషయంలో ఒక క్లియర్ ప్లాన్తో వచ్చారు, అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. సుదర్శన్ అయితే మనం చాలా మెచ్చుకోవాలి.
నిజంగా ఇది నా హోమ్ గ్రౌండ్ అని ఒక ప్రతి మూల తెలిసినట్టు అద్భుతమైన నాక్ కొట్టాడు. మ్యాచ్లో అయితే గుజరాత్ టీం సిఎస్కే టీంని కంప్లీట్ అవుట్ ప్లే చేసింది. వీళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేశారంటే డెత్ ఓవర్స్లో కాస్త బౌలింగ్ కట్యూట్ అయింది అండ్ ఆల్సో ఫీల్డింగ్లో కూడా కొన్ని లోపాలు కనిపించాయి. మళ్ళీ క్యాచ్ డ్రాప్స్ అయితే చూసాం. బట్ ఎనిమిది ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా పెద్ద మార్జిన్తో విక్టరీ కొట్టారు. అంటే కేవలం 16.4 ఓవర్స్లోనే టార్గెట్ని చేసి పడేశారు. సో విక్టరీ అయితే డెఫినెట్లీ గుజరాత్ టీంకి చాలా మంచి బూస్టింగ్ ఇస్తుంది. వాళ్ళు మళ్ళీ ట్రాక్లోకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. పాయింట్స్ టేబుల్ 5వ ప్లేస్కి వెళ్ళిపోయారు. వేరే సిఎస్కే టీం చూసుకుంటే ఈ పరాజయం ఒక బ్లో లాంటిది. వాళ్ళు ఈ సీజన్లో చూసుకుంటే హోమ్ సాల్ మీద మంచిగా ఆడుతున్నారు, మ్యాచ్లో ఎక్కువ గెలుస్తున్నాం అనుకున్నాం. బట్ ఇప్పుడు వాళ్ళు హోమ్ సాల్ మీద కూడా మ్యాచ్ ఓడిపోయారు. సో నెక్స్ట్ వచ్చేసి అని కూడా సిఎస్కే టీంకి చాలా ఇంపార్టెంట్గా మారబోతున్నాయి. వాళ్ళైతే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మ్యాచ్లు గెలవాలి, లేకపోతే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టం. ఇక క్యాప్స్ వచ్చానికి వస్తే అలాంటి మార్పు లేదు. ఆరెంజ్ క్యాప్ అభిషేక్ శర్మ దగ్గర ఉంది, వేరే పర్పుల్ క్యాప్ చూసుకుని అన్షుల్ కాంపోజ్ దగ్గర ఉంది. సో అయితే సాటర్డే రోజు అతివృష్టి, పరుగులు వరద పారింది. వేరే సండే రోజు చూసుకుంటే అనావృష్టి, బౌలర్స్ రెచ్చిపోయారు. మరి రెండు మ్యాచెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.